తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం. హరిఓం శివ. సార్, చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గతంలో నారా లోకేష్ గారిని ఎంతో మంది అవహేళన చేశారు, రాజకీయాల పనికిరారన్నారు, అదేవిధంగా విపరీతమైన ట్రోలింగ్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి చాలా ఏమనుకున్నాడో తెలియదు, బట్ ఎంత మోటివేషన్ అయ్యాడో తెలియదు, బట్ ఇప్పుడు ఒక క్రియాశీలకమైన నాయకత్వాన్ని అయితే వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నారా లోకేష్ జాతకం ప్రకారం భవిష్యత్తులో సీఎం అయ్యే యోగం ఉందా, లేదా చిన్న ఎమ్మెల్యే మంత్రి స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక సీఎం తనయుడు వారసత్వంగా కూడా సీఎం అవ్వాలని కూడా ఎవరైనా అనుకుంటారు. సో ఆయన జాతక రీత్యా ఎలా ఉందంటారు? తప్పకుండా విశ్లేషణ చేద్దాం. అదేవిధంగా ఒకటి వినిపిస్తుంది కూడా, కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలు వెళ్తారు, తదుపరిగా లోకేష్ గారిని సీఎంగా ప్రకటిస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఏంది నేను పొత్తులోనే ఉంటాను అని చెప్పి కొంత బయట వినికిడి వినిపిస్తుంది. మీరేం చెప్తారు? ఓకే. ఫస్ట్ మనం విశ్లేషణ చేసే ముందు లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ మనం చేసిన నారా లోకేష్ గారి జాతకం విశ్లేషణ ఒకసారి ఎవరన్నా చూడకపోతే యూట్యూబ్లో దొరుకుతుంది, చూడొచ్చు. ఓకే, మనం ఏం చెప్పాం చాలా క్లియర్గా ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది కదా. చాలామంది ఆస్ట్రాలజర్స్, ఓకే, మళ్ళీ మరి వాళ్ళని ఆస్ట్రాలజర్స్ అనాలా లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అనాలా మరి నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ వర్డ్ ఎందుకు వాడాల్సి వస్తుందంటే, నేను అసలు ఈ రాజకీయ విశ్లేషణలు చేయడం స్టార్ట్ చేసిందే శాస్త్రం తలదించుకోకూడదు, శాస్త్రం చాలా గొప్పది. ఓకే, శాస్త్రం తలదించుకోకూడదు. తప్పు చేసేవాడు అంటే శాస్త్రవేత్త అయితే వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. అందుకనే నా ప్రతి వీడియోలో కూడా చాలా క్లియర్గా జాతక చక్రంలో ఇది దీనివల్ల ఇలా మంచి, దీనివల్ల చెడు అని చాలా క్లియర్గా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఓకే, మనం చాలా క్లియర్గా లాస్ట్ వీడియోలో ఆయన చెప్పాము, ఆయనకి రాజకీయ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది, చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు అని మాట్లాడాం. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీరు అడిగినట్లుగా 2029లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసినట్లయితే 23/1/1983 మధ్యాహ్నం 3:54 హైదరాబాద్లో ఆయన పుట్టింది. భరణి నక్షత్రం 4వ పాదం, మేషరాశి, శని ఉచ్చ స్థితి, శశి మహాపురుష యోగం, మూన్ చార్ట్ ప్రకారం శశి మహాపురుష యోగం. ఓకే, ఇది కూడా చాలా మంచి యోగము. అంటే రాహు దశ నడుస్తుంది, శశి మహాపురుష యోగం, శని ఉచ్చస్థితిలో ఉండి రాహు దశ అంటే చాలా మంచి, రాజకీయ పరంగా చాలా మంచిది. అలాగే రాహు శని యొక్క ఆస్పెక్ట్ ఉండటం అనేది జాతకంలో మనం పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే బోర్న్ పొలిటీషియన్ అని చెప్పామో, హీ ఈజ్ ఆల్సో బోర్న్ పొలిటీషియన్. అంటే 30 వయసు దాటిన తర్వాత వీళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు ఇటువంటి జాతకాలు అని చెప్తాం. అంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పట్లో రాజకీయాలు వేరు కదా. ఒకప్పుడు రాజకీయాలు అంటే జాతక విశ్లేషణ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఓకే, ఇప్పుడు రాజకీయాలకి గ్రహాల యొక్క కాంబినేషన్ డిఫరెంట్గా చూస్తున్నాం. అంటే ఒకప్పుడు రాజుని, మంత్రిని, ఓకే, అలాగే సేనాధిపతిని ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రహాలు ఎంత గట్టిగా ఉన్నాయని చూసేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలకు కావాల్సింది ఏంటి? ఓకే, శకుని మామ బాగున్నాడా లేడా, కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు చాలా బాగున్నారు లేదా, ఓకే, ఆ గ్రహాల యొక్క మన స్టెబిలిటీ ఎంత గట్టిగా ఉంది. వాళ్ళ రాజకీయాల్లో కావాల్సిన స్ట్రెంగ్త్ ఈయనకి చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మరి ప్రజెంటు గోచార గురువు కర్కాటకంలో జన్మ రవిని శుక్రుడిని చూస్తుంది. అంటే ఇది ఒక మంచి అద్భుతమైన యోగం. అంటే ఈ యొక్క మొన్న జూన్ 2026 నుంచి జూన్ 2027 వరకు కూడా ఈ యొక్క గోచార సంచారం, గురువు యొక్క సంచారం ఈ విధంగా జరుగుతుంది. రవి శుక్రుల మీద గురువు యొక్క దృష్టి పడటం అనేది అంటే రాజకీయంగా ఆయనకి ఇంకా పేరు ప్రఖ్యాతులు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి లోకేష్ గారికి ఈ సంవత్సరం. ఓకే, నెక్స్ట్ ఇయర్ గురువు యొక్క సంచారం సింహంలోకి రాబోతుంది. ఓకే, సింహంలో రాబోతుంది. గురువు యొక్క సంచారం సింహంలోకి వచ్చినప్పుడు కుజుని చూడటం, ఓకే, ఇది కూడా మంచి యోగకారకమే. కానీ రాహు యొక్క సంచారం కుంభంలో నుంచి మకరంలోకి రేపు డిసెంబర్ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ గురువు ఉండగానే ఇక్కడ రాహు, ఇక్కడ రవి శుక్రుల మీద సంచారం స్టార్ట్ చేస్తుంది. అంటే మనం 1 year పాటు ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు అన్నాం, కానీ రాహు సంచారంతో అవి దెబ్బ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి,
ఈ జాతకులు చాలా ఇంపార్టెంట్గా ఈ రాహు యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాహుని నల్లిఫై చేయడానికి ఏం చేయాలో చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. లేదంటే ఏమవుద్ది, మన పేరు ప్రఖ్యాతులు రావాల్సిన చోట పేరు ప్రఖ్యాతులు పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అదేవిధంగా మీరు 2029 అంటే చాలా మనం ఎర్లీగా మనం మాట్లాడుకుంటున్నాం, బట్ కానీ 2029లో కూడా ఈయనకి చాలా అద్భుతమైన గురు సంచారం, రవి శుక్రులతో యాస్పెక్ట్ ఏర్పడటం, న్యూమరాలజీలో 2029 పర్సనల్ ఇయర్ 1 రావటం, అలాగే గురువు యొక్క దశ అంటే అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా అంటే సీఎం అవుతారా అనేది పక్కన పెడితే ఈ రాజకీయంగా మాత్రం చాలా మంచి స్థితికి 2029లో కూడా మళ్ళీ మంచి యోగమే ఉందని చెప్పచ్చు. ఓకే, ఇంకా సీఎం అంటారా? ఓకే, సీఎం అనే విషయం మన ఒక్క జాతకం మీద మాత్రం ఏర్పడదు కాబట్టి, ఓకే, ఎందుకంటే ఈ ఒక్క బలం సరిపోదు. మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా క్లియర్గా చెప్పాం. ఆయన సీఎం డిప్యూటీ సీఎం సీఎం లెవెల్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నాడని చాలా క్లియర్గా చెప్పాం. ఎందుకంటే అంత బలం ఏర్పడింది కాబట్టి. ఈ జాతకంలో 2029లో అంత బలం నాకైతే కనిపించట్లేదు. ఓకే, నార్మల్ స్థితిలో ఉంటారంటారా? మంచి ఆస్పెక్ట్, రాజకీయ పరంగా మంచి ఆస్పెక్ట్ ఉంది, కానీ సీఎం అయ్యే పొజిషన్ అయితే నాకేం కనిపించట్లేదు. అంటే అది పార్టీ పరంగా అందరు నిర్ణయం తీసుకున్నారనుకో, అందరు నిర్ణయం తీసుకుంటే గ్యారంటీగా వస్తుంది కదా. అట్లా కాదు కదా, ఇప్పుడు రాజకీయంగా ఆయనకి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, వాళ్ళందరూ ఎన్నుకుంటే సీఎం మీద అయ్యేది. అంటే ఆ యోగం అంత అద్భుతంగా కన్ఫామ్గా నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి మనం ఎలా అయితే కన్ఫామ్గా చెప్పామో అంత అద్భుతమైన యోగం అయితే కనిపించట్లేదు. ఓకే, అంటే సీఎం సీట్లో కూర్చుంటాడు అని నేను డిక్లేర్ చేయడానికైతే నాకు అంత అద్భుతమైన యోగం కనిపించట్లేదు. సో అంతటి యోగం అయితే ఇక్కడ లేదని చెప్తారు డైరెక్ట్. 2029లో లేదు. తర్వాత ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2029లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఓకే, వాళ్ళ బలాబలాలు ఏంటి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, నువ్వు అన్నట్టే చంద్రబాబు నాయుడు గారు మరి సెంట్రల్ రాజకీయాల్లో గెలిపారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిసి పోటీ చేస్తున్నారా, లేకపోతే ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తున్నారా, ఇట్లా రకరకాల విశ్లేషణలు ఉంటాయి కదా. అప్పుడు ఎవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి. అప్పుడు మనం 2029లో అందరం ఇప్పుడు ఈయనది సూపర్గా లేదని చెప్పాము, అంటే సీఎం పొజిషన్ లేదు అంటే, కానీ రాజకీయాల్లో 100% గెలుస్తాడు. మనం మరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాం, సీఎం అయ్యే ఛాన్స్ లేదని చెప్పాం ఆయనకి. కాకపోతే ఆయన ఇంకా ప్రాబ్లం కూడా ఉందని చెప్పాం. ఎలక్షన్ ముందు ఏమన్నా కూటమి ప్రభుత్వం ప్రాబ్లం చేసే స్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది బాగుందని చెప్పాం. అప్పుడు విడివిడిగా పోటీ చేసినప్పుడు ముగ్గురు జాతకాలు ఎవరి బలం ఎక్కువ ఉందని చూసి మనం డిసైడ్ చేయొచ్చు. అంతేగాని ఇంత ఎర్లీగా మనం సీఎమ్మా కాదా అనేది, అంటే అంత అద్భుతంగా ఎస్ చూడగానే ఎస్ ఈ జాతకుడు అయిపోతాడు అని చెప్పలేం. ఇప్పుడు సింపుల్గా చెప్తా, మోడీ గారు ఓకే నెక్స్ట్ పిఎం అవుతారా లేదా అని చెప్పాలనుకో 100% అవుతాడని చెప్తాం. ఎందుకంటే ఆయన జాతకంలో అటువంటి ప్లేస్మెంట్ ఏర్పడిపోతుంది 2029 ఎలక్షన్ అట్లా. సో మొత్తానికి నారా లోకేష్ గారి జాతకం ఎలా ఉంది, రాజకీయాల్లో మంత్రిగానే ఉంటారా ఇంకా సీఎంగా ఎదుగుతారనే అంశం మీద చాలా చక్కటి వివరణ అయితే ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న, హరి వంశు.